హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబుని. ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను మీకు. ప్రతి ఇంటికి పిల్లర్స్ వేస్తూ ఉంటారు. ఇలా పిల్లర్స్ కానీ స్లాబ్లు కానీ పుట్టింగ్స్ కానీ వేస్తూ ఉంటారు. వాటిలో మెయిన్ ఏంటంటే రాడ్ కూడా మంచిది వాడతారు. రాడ్ తగ్గట్టు రాడ్కి ఏ రాడ్ వాడినా కానీ దానికి జాయింట్ రింగ్స్కి కానీ రాడ్ కానీ కలపడానికి మంచి బైండింగ్ వైర్ ఉండాలి. అది బైండింగ్ వైర్ అనేది మెయిన్ కీలకం. మంచి బైండింగ్ వైర్ వాడితే అది చాలా రోజులు మన్నిక వస్తుంది, చాలా రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదో వేరే రకం బైండింగ్ వైర్ వాడారంటే అది కొన్ని రోజులకి వదిలేసేటట్టు ఉంటుంది అనమాట. పిల్లర్లు కూడా ఎక్కడెక్కడ కదిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక బైండింగ్ వైరే మెయిన్. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఎన్ని ఫ్లోర్లు వేసినా కానీ, సపోజ్ 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు వేస్తున్నారు బిల్డింగ్లకి, బైండింగ్ వైరే మెయిన్. అది ఎంత ఉంటుంది అంటే చిన్నగా సన్నగా ఉంటుంది, కానీ అది చాలా గట్టితనంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే బైండింగ్ వైర్లోనే మెయిన్. మంచి బైండింగ్ వైర్ తీసుకోవాలి, క్వాలిటీ ఉన్నది, మంచి వైరు స్టాండర్డ్గా ఉండేది తీసుకోవాలి. అది గట్టిగా ఉండేటట్టు కాకుండా కొద్దిగా మెత్తగా ఉండే వైర్ తీసుకుంటే మంచిది. కొంతమంది పొరపాటు ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలు కాడ బైండింగ్ వైరే కదా తక్కువ రకంలో తీసేసుకుంటే సరిపోతుంది, వాళ్ళు రాడ్ మంచిది తీసుకుంటారు, కానీ ఈ బైండింగ్ వైర్ కాడ కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా బైండింగ్ వైర్ అనేది మంచిది తీసుకోవాలి. ప్రతి రాడ్కి రింగుల దగ్గర కంపల్సరీ సెంటరింగ్ వాళ్ళకి చెప్పి ప్రతి జాయింట్లో కంపల్సరీ బైండింగ్ వైర్ కట్టాలి. వాళ్ళు కొంతమంది సెంటరింగ్ మేస్త్రీలు ఏం చేస్తారంటే ఇక్కడ కట్టాను కదా ఇంకో దగ్గర దూరం ఒకటి వదిలేసి ఇంకోటి వదిలేసి అన్నిటిగా కడతా ఉంటారు. అదొకటి ఓనర్స్ కానీ మేస్త్రి కానీ చూసుకోవాలి కంపల్సరీ. లేకపోతే ఈ వాళ్ళు ఏమనుకుంటారు, ఒకటి వాళ్ళు కూడా వదిలేసేయటం వల్ల వాళ్ళకి పని తగ్గుతుంది. కానీ ప్రతిదానికి రాడ్కి కంపల్సరీ బైండింగ్ వైర్ కట్టాలి. కడితేనే రాడ్కి ఇట్లా గట్టితనంగా చాలా మంచిగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు ఉంటుంది కూడా బైండింగ్ వైర్. అది ఉన్నది మరి చిన్న బైండింగ్ వైరే, కానీ ఆ ఇంటి మొత్తాన్ని అది కాపాడుతుంది. ఆ వైర్ బైండింగ్ వైర్ సన్నగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు బైండింగ్ వైర్ కూడా 2 రకాలు ఉంది. ఒకటి చైనా వైర్ లాగా ఒకటి ఉంటుంది, ఇంకోటి మామూలు వైర్ ఉంటుంది, మళ్ళీ రాగి వైర్ జియో వైర్ టైప్లో కూడా ఉంటుంది ఇంకోటి. ఆ వైర్ కూడా మంచిదే, అది కూడా వాడచ్చు. తుప్పు పట్టుకుని ఉండేది ఎక్కువ రోజులు ఉండేది చూసుకొని తీసుకోవాలి. మీరు 20లు వాడినా 25లు వాడినా ఏ రాడ్ వాడినా కానీ మంచి బైండింగ్ వైర్ వాడాలంటే మంచిది. ఇది మీకు చిన్న సజెషన్గా నేను చెప్తున్నాను. ఈ ప్రతి పిల్లర్లకు కూడా మీరు చూసుకోవాలి. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళు కడుతుంటారు కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటారు బైండింగ్ వైర్ కట్టారా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాలి. జాయింట్లలో స్లాబ్లో కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రింగ్ వదిలేసి ఇంకో రింగ్ వదిలేసి అన్నట్టుగా కడతా ఉంటారు బైండింగ్ వైర్. అట్లా కట్టకూడదు. కానీ ప్రతిదానికి కంపల్సరీ బైండింగ్ వైర్ వేయాలి. ఇక్కడ కట్టాను కదా అక్కడ కట్టాను కదా ఎక్కడ జారిపోదులే ఊడిపోదులే అని సెంటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ అది మీరు అట్లా పట్టించుకోవచ్చు. బైండింగ్ వైర్ కంపల్సరీ కట్టాలి. కట్టితేనే అది మీకు స్టాండర్డ్గా ఉంటుంది. ప్రతి పిల్లర్లకి ఇట్లా రాడ్ పట్టుకొని గట్టిగా ఉంటుంది అన్నమాట. లేకపోతే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్, రాడ్ వదిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు గమనించగలరని నాకు నేను చేస్తున్న పనిలో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఐడియాని మీకు చెప్తున్నాను. ఇది మీరు ఫాలో అవుతారని, అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.